కీర్తనలు 30వ అధ్యాయం అందరం కలిపి చదువుకుందాం. హెడ్డింగ్ మనం చూస్తే గృహ ప్రతిష్టావన గానము, దావీదు కీర్తన. అందరం కలిపి చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనలు 30 దావీదు రాసిన కీర్తన మన హెడ్డింగ్లో చూస్తున్నాం. సన్నివేశం వచ్చి గృహ ప్రతిష్టావన గానము, హౌస్ డెడికేషన్. ఎప్పుడు జరిగి ఉండవచ్చు అనేదైతే ఇక్కడ క్లియర్గా రాయలేదు, కానీ వేరు వేరు పండితులు, దేవుని సేవకులు వేరు వేరు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎప్పుడు రాస్తుంటాడబ్బా అని. ఒక ఆలోచన 2వ సమూయేలు 5వ అధ్యాయం 11 చదవండి. కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇది దావీదు కొరకు ఒక నగరము కట్టబడినప్పుడు రాసి ఉండొచ్చు అనేది ఒక భావన. ఎందుకంటే గృహ అని ఉంది కాబట్టి. రెండవది ఏంటంటే మందిరాన్ని కూడా గృహ అని వస్తుంది మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ భావంతో. 2వ సమూయేలు 24వ అధ్యాయము 18 నుంచి 25వ వచనాలు మనం చదవాల్సిన పని లేదు. ఆ సన్నివేశంలో ఈ కీర్తన రాసి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. ఏంటిది ఆ సన్నివేశం అంటే, దావీదు జనాభా లెక్కలు చేస్తాడు. ఒకచోట గర్విష్ఠై అని రాయబడి ఉంది. అది చేసిన తర్వాత దేవుని శిక్షకు గురవుతాడు. ఆ తర్వాత
అక్కడ యెబూసీయుడైన ఓర్నాను అనే ఆయన దావీదుకు ఒక స్థలం ఇస్తాడు. అది ఎక్కడుందంటే అబ్రహాము ఇస్సాకుని ఎక్కడైతే ఏ కొండ మీద అయితే బలించాడో ఆ మొరియా పర్వతం మీద ఆయన ఇచ్చిన స్థలం. అక్కడ ఫ్యూచర్లో తన కుమారుడు సొలొమోను మందిరాన్ని కట్టిస్తాడు. ఆ సన్నివేశంలో రాశాడేమో అని కొంతమంది అభిప్రాయం. తర్వాత 2వ వచనంలో చూస్తే దావీదుకి ఏదో జబ్బు వచ్చింది, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, ఆ సన్నివేశంలో రాశాడేమో అని కొంతమంది అభిప్రాయం. ఈ కీర్తనలో ఉన్న 12 వచనాల్లో ఎక్కడ కూడా మళ్ళా గృహాన్ని గురించి ఉండదు. మనకి హిస్టారికల్ కంటెక్స్ట్ని ఆలోచిస్తానికి ఇప్పుడు దాకా మనం చూసాం. అయితే ఏది ఏమైనా ఈ కీర్తనలో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటంటే దేవుడు దావీదు యొక్క దుఃఖ దినాలను పోగొట్టి సంతోషంతో నింపాడు. ఇది భావం. అంటే గత కాలంలో సౌలు తరుపుతున్నప్పుడు ఆ శ్రమలు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు అవ్వచ్చు, అన్నదమ్ములు. ఆ తర్వాత సౌలు కింద పనిచేసే వాళ్ళు ఆయన్ని షిమి అనే వాళ్ళు హేళన చేసిన పరిస్థితులు అవ్వచ్చు. వీటినన్నిటి నుంచి కూడా తప్పించి దేవుడు తన స్థానాన్ని పెంచాడు. అంటే తన దుఃఖాన్ని తీసేసి సంతోషంతో నింపాడు అనేది ఈ కీర్తన యొక్క సారాంశం. సో మన జీవితంలో ఇది మనం గృహంలోకి వెళ్ళేటప్పుడే అని కాదు, కానీ ధ్యానించాల్సింది మన జీవితంలో మనకొచ్చిన శ్రమ నుంచి, బాధ నుంచి దేవుడు విడిపించినప్పుడు ఈ కీర్తన మనం చదువుకొని దావీదు మనసు కలిగి ఉంటే మన దేవుణ్ణి చక్కగా స్తుతించగలం. మొట్టమొదటి వచనంలో దావీదుకి శత్రువులు ఉన్నారు, వారు ఆయన విషయంలో సంతోషింపుకొనకుండా దావీదు ప్రాణాన్ని దేవుడు కాపాడినందుకు నేను నిన్ను కొడియాడుతున్నాను అన్నాడు. సో మన జీవితంలో మనకి చాలామంది శత్రువులు ఉండొచ్చు. శత్రువులు మనం అర్థం చేసుకునే విధానము, మనము బాగా ఉంటున్న అవతల వాళ్ళు ఏదో ఒక మాట అనేవాళ్ళు అవ్వచ్చు. కొత్త నిబంధనలో మనకి హృదయంలో శత్రువులు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు ఆ కంటెక్స్ట్ వేరు, దాన్ని మనము కొత్త నిబంధన పద్ధతిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు శత్రువుల మీద పగ ఇవి ఏర్పడతాయి. కానీ మనకి శత్రువులు అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మనకి అనవసరంగా ట్రబుల్ ఇచ్చేవాళ్ళు శత్రువుల పేరుకు మధ్య మనం వాళ్ళని శత్రుభావంతో చూడము. ఆయా పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటే ఈ కీర్తనలోకి రావచ్చు. మనం చక్కగా మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారనుకో, వాళ్ళతో మళ్ళా దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు అనుకో, వాళ్ళ యొక్క విరోధ ప్రభావం మన మీద పడకుండా ఆ విరోధ అస్త్రాన్ని ఆపేసి మనకి నెమ్మది జయాన్ని ఇస్తున్నాడు అనుకో, ఈ కీర్తన మనం దావీదులాగా మనం స్తుతించవచ్చు. అంతకంటే ముఖ్యంగా మనకు విరోధి అపవాది, మన శత్రువు అపవాది సాతాను. తన యొక్క అపవాది యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. ఎందుకంటే మనం ఈ లోక మాయలో చిక్కుకొని, ఈ లోకంలో మనము అవసరము లేని వాటిని, ఇంపార్టెంట్ కాని వాటిని మనం ఎతికి ఆత్మను నశించుకున్నప్పుడు ఆ శత్రువు యొక్క బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. అలా కూడా మనం కొత్త నిబంధనలో స్తుతించవచ్చు.
సో పాత నిబంధన మనం చదువుకునేటప్పుడు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు చాలా రైట్ హార్ట్ ఉండాలి. సో మన జీవితంలో శత్రు నుంచి మనం తప్పింపబడినప్పుడు, అది మనుషుల నుంచి అయినా అవ్వచ్చు, మన అందరికి విరోధి అయిన అపవాది పెట్టే ఆ యొక్క శోధన నుంచి అవ్వచ్చు, మనల్ని దేవుడు తప్పించినప్పుడు మనము దేవుని కొనియాడాలి. నా మీద శత్రువు అతిశయింపకుండా చేసావు, నన్ను కాపాడేవాడు. తర్వాత మనం ఇందాక చూసాం 2వ వచనంలో, ఆయనకి ఒక జబ్బు వచ్చింది. చదవండి. యెహోవా నా దేవా, హ్మ్. నీవు నన్ను స్వస్థపరచు. అలాంటప్పుడు కూడా మనం స్తుతించవచ్చు. ఈరోజు మనం ఆరాధన చేస్తాం. మన జీవితంలో ఎప్పుడన్నా అస్వస్థత, వ్యాధి శరీరానికి సంబంధించిన అవ్వచ్చు, ఒక రకమైన నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిన మానసికమైన వ్యాధి అవ్వచ్చు. ఏదైనా కానీ దేవుడు ఆ శరీరానికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆ మనసుకి మళ్ళా ఉల్లాసముతో నింపినప్పుడు, నన్ను స్వస్థపరిచావు ప్రభువా అని మనం స్తుతించవచ్చు. దావీదుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే, దాదాపుగా చనిపోతాను అనే పరిస్థితి ఫిజికల్గా. 3వ వచనంలో, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే గోతిలోనికి, పాతాళము అనే మాటకి షియోల్ అనే హీబ్రూ పదం వాడబడింది. అంటే చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశం అది. అక్కడికి వెళ్ళకుండా నన్ను తప్పించావు. ఈ పరిస్థితి ఎప్పుడన్నా నీకు వచ్చిందా? అది వ్యాధి బట్టి అవ్వచ్చు, మనుషులు పెట్టే ఇబ్బందిని బట్టి అవ్వచ్చు, దేన్ని బట్టి అయినా ఇలాంటి పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడితే స్తుతించవచ్చు. అలానే మనం నరకం నుంచి మనం తప్పించబడ్డాం, నరక శిక్ష నుంచి స్పిరిచువల్గా. అందుకొని ఆ భావంతో కూడా నేను గోతిలో పోకుండా నన్ను లేపావు నీ బలమైన హస్తంతో అని స్తుతించవచ్చు. తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ తన తోటి సహవాసముతో పంచుకుంటున్నాడు. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అని చెప్తున్నాడు. ఇదొక ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళతో పంచుకుంటున్నాడు. దేవుడు నా జీవితంలో ఇలాగ శత్రువు విషయమే సంతోషింపనీయకుండా నన్ను కాపాడాడు. లేకపోతే నేను గోతులోకి వెళ్ళిపోయేవాడినే. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నన్ను స్వస్థపరిచాడని తోటి వారికి షేర్ చేసుకుంటూ సువార్తలాగా వాళ్ళను కూడా దేవుణ్ణి ఆలోచించండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తూ స్తుతించండి అని చెప్తున్నాడు. సో అలాంటి మనసు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము. ఈరోజు మనం దేవుణ్ణి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం. అందుకొని మనం భక్తులు ఆయన నమ్ముకున్నా కానీ మనము ఆయన పరిశుద్ధతలో తప్పిపోతూ ఉంటే శిక్షణ అనుమతిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధుడు, దేవదూతల చేత పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్న దేవుడు. మనం ఎప్పుడన్నా ఆ పరిశుద్ధత నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం అనుకో, మనల్ని కరెక్ట్ చేస్తానికి దేవుడు ఆ సమయంలో మనకు శ్రమ అనుమతించవచ్చు. అది మన గర్వాన్ని బట్టి అవ్వచ్చు, అవివేకాన్ని బట్టి ధనాపేక్షలో పడే సిచ్యువేషన్ అవ్వచ్చు. ఎందుకంటే వాటిలో పడితే మళ్ళీ సోలు నాశనం అయిపోతుంది. ఆయన పరిశుద్ధ, ఈరోజు మనం ఆరాధన చేస్తాం, ఈ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేది ఆయనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయనలో ఏ పాపం లేదు, యేసు ప్రభువు. దావీదు చెప్తున్నాడు, యెహోవా పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి ఆయన స్తుతించను అంటున్నాడు. ఆయన కోపం వస్తుంది,
5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును, అయితే ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఇది ఇంపార్టెంట్. ఆయన మనం తప్పు చేస్తే దండించే కాడ కోపం వస్తుంది. అలా చూస్తూ ఊరుకుంటే మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది కదా, అంటే నరకానికి వెళ్ళిపోద్ది కదా. అందుకని కొన్నిసార్లు కోపం వస్తుంది, సరి చేసుకోవాలి. బట్ అది నిలవదు. పక్కనే ఆయన విడవకుండా ఎడబాయకుండా మళ్ళా దయ చూపిస్తూ కృప చూపిస్తున్నాడు. నన్ను చూడు అని ఇంకో వాయిస్ అని పడుతుంది. ఉంటుంటాయి. ఆయన న్యాయాన్ని బట్టి కోపం వస్తుంది, అయితే ఆయన ప్రేమ, కృప, దయ, కనికరాన్ని బట్టి దయ మనకు ఉంటుంది. అందుకనే సాయంకాలమున ఏడ్పు వచ్చి ఆయన అనుభవం, రాత్రి ఉండినను ఉదయమున మనకి సంతోషము కలుగును. మనకి ఈ వచనానికి ధ్యానం చేసేటప్పుడు ఇలాంటి పేరల వచనాలు మనకు లేఖనంలో అక్కడక్కడ తగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విలాప వాక్యంలో చూస్తే 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇది ఇంపార్టెంట్. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నిన్న చాలా బాధ వచ్చిందనుకో, మళ్ళా తెల్లారా బాధ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమతో మన హృదయాన్ని తాకి కృపనిచ్చి తెల్లారి మళ్ళా మర్చిపోయినట్టుంటుంది. మనకు అర్థం చేసి చెప్తాడనమాట రక్షించబడిన తన బిడ్డలకి. అరే నేను కదా ఎందుకు మళ్ళా అసమాధానంతో వెళ్ళిపోతున్నాను అని సరిచేస్తాడు. ఆ సరిచేసే కాడ కోపం ఉంటుంది. కాకపోతే విడవకుండా ఆయన ప్రేమ దగ్గర మన మీద నూతనంగా వాత్సల్యం, మళ్ళా మర్చిపోతాడు, చేయబట్టుకుని నడిపిస్తాడు. అది రక్షించబడిన మన యొక్క అనుభవం. ఆ అనుభవం నీ జీవితంలో ఎప్పుడన్నా ఉంటే, నువ్వు తప్పిపోయినప్పుడు శిక్ష వేసి పరిస్థితిని ఇబ్బందిగా ఉంచి మళ్ళీ వదలకుండా ఆ పరిస్థితి నుంచి నిజమైన ఆశీర్వాదాలకు నడిపిస్తూ ఉంటే స్తుతించాలి. ఇదే సంబంధించిన వాక్యము నిర్గమాకాండము 34, 6వ చదవండి ఎవరన్నా. ఇలాంటి వాక్యమే అది కూడా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత దేవుని గురించి ఎంత కృప కలిగిన మాటలు ఉన్నాయి. ఏం చెప్తున్నా అంటే మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తార కృపా సత్యములు. ఇది మన దేవుని యొక్క ప్రేమ మన మీద రక్షించబడిన వాళ్ళకు ఉంది. సో ఎప్పుడైనా మనకి చిన్న బాధ వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఆయన విడవడు. ఎందుకు వచ్చింది? నీవు భక్తిలో ఎదగబోతున్నావు. అది ఒకరి శత్రువుని ప్రేమించే స్థితికి మనల్ని ఎదగాలని చేసేటప్పుడు మనం మంచిగా ఉన్న ఒక శత్రువు వస్తాడు, మనకి తట్టుకోగలిగినంత లెవెల్లోనే ఏదో ఒకటి అంటాడు. మనం ఇప్పుడు ఆయన యొక్క స్వరూపంలోకి వెలిగే ఆ పద్ధతిలో, క్రీస్తు స్వరూపంలోకి మనల్ని దేవుడు నడిపించే పద్ధతిలో ఆయన విడవకుండా విస్తారమైన కృప, సత్యము. కృప విడిచిపోదు. సత్యము, నువ్వు శత్రువుని ప్రేమించటంలో ఎదగాల. రక్షణలో ఎదగటం అంటే అది. ఆయా పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం ఎలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా స్తుతించాల. నీ కోపము నిమిషమే, దయ ఆయుష్కాలం ఉంటుంది అనగానే మనకి వాళ్ళని క్షమించే తత్వం పెరిగిపోద్ది. అప్పుడు వాళ్ళు ఈ పాడైన లోకంలో మానసికంగా ఇబ్బంది పడుతూ ఈ లోకంలో నేర్చుకున్న ఆ యొక్క చెడు ప్రభావం నుంచి బయటకు వస్తారు. ఇది మనకు ఉండాలి. సో మనకి అలాంటి సమయంలో మనం ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఇలాంటి మాటలు కూడా మనం ధ్యానం చేయొచ్చు. యెషయా గ్రంథము 57:16.
ఆ, ఆ, ఉమ్, జీవాత్మ క్షీణించును. ఇది ఈ ప్రపంచంలో ఉన్న జీవులు చేసే వారి యొక్క పాపాలకి వెంటనే శిక్షణ అనుమతిస్తే ఈ పాటికి ఎవ్వరు కూడా ఉండరు. అది ఈ సృష్టిని సృజించిన మనము తెలుసుకున్న ఆరాధిస్తున్న దేవుని యొక్క గుణం. ఆయనకి న్యాయాన్ని బట్టి కోపం వస్తూ ఉంటుంది, బట్ వెంటనే పంపించడు. మారతాడేమో, మనుషుల దాకా చెప్పిస్తుంటాడు, కొంతమంది మారలు, అప్పుడు పడుతుంది. సో మనం దేవుని యొక్క కోపాన్ని బట్టి రక్షించబడిన తర్వాత ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి వస్తే మనలో సరి చేసుకోవాల్సింది ఉంటే ఫస్ట్ మనం ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభు నన్ను క్షమించు, నా హృదయంలో ఇలాంటి భావాలు వస్తున్నాయి అని అది మార్చుకుంటే ఆయన దయ వెంటనే మనకి యెహోవాయందు భయభక్తులు కలిగే వారి మీద ఆయన కనికరం అంట నిరంతరం ఉంటుంది. ఇలాంటి మాటలు కూడా మనం ధ్యానం చేయొచ్చు. లూకాసు వార్త 50 చదవండి, 1వ అధ్యాయం 50. భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. అది భయపడితే చాలు, వెంటనే కనికరం వచ్చేస్తుంది. సో దావీదు యొక్క అనుభవం అది. మనం మళ్ళీ అక్కడికి వెళ్తే 6వ వచనం చదవండి. నేను కదలని నా క్షేమకాలమున అనుకుంటే ఈయనకు ఒక క్షేమకాలంలో కొన్ని గర్వం కలిగిన పరిస్థితులు వెళ్ళాడు. అంత బాగున్న పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. ఆ క్షేమకాలం ఏదవచ్చు అంటే ప్రార్థన చేస్తే ఈజీగా అయిపోతుంటే కొన్నిసార్లు గర్వం వచ్చేస్తుంది. మన జీవితంలో ఏ కష్టం రాకుండా ఉంటే అవతలను తునీకరిస్తూ ఉంటాం. ఒక రాయి వేయంగానే గొలియాతు చనిపోయాడు. ఏ పరిస్థితితో రాయలే ఆయన, కానీ తన జీవితంలో నాకు ఏమి ప్రమాదం రాదు అనుకున్నాడు, కదలను అని. క్షేమకాలంలో అలా అనుకుంటే భయభక్తులు తప్పిపోతే మళ్ళా చెప్తున్నాడు 7వ వచనంలో, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, దేవుడు ముఖాన్ని దాచుకున్నాడు, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. భక్తుల్ని సరైన విధానంలో నడిపించేటప్పుడు మాట వినేవాళ్ళని, అంటే అసలు వినని వాళ్ళు కాదు వీళ్ళు, దేవుడంటే ఎంతో స్తుతిస్తూ కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదంలో పడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతి పాపం నుంచి వెంటనే విడిపించబడ్డం, పాప క్షమాపణ, దాన్ని బట్టి పరలోకానికి వెళ్తాడు. బట్ రక్షణలో ఎదిగే దాంట్లో కొన్ని సరిచేసే విషయంలో మనం సరిగా వినకుండా గర్వంతో ఉంటే, ముఖాన్ని దాచుకుంటే, అంటే ఏంటంటే అలా అలా చూస్తూ ఉంటాడు, మనకు ఒక ఇబ్బంది రావచ్చు. బట్ మనకి యేసు ప్రభు ఏం చెప్తారంటే, హార్ట్లో ఉండి దేవునికి ప్రార్థన చేయి, దేవున్నాడు అన్నప్పుడు మనకు ఆ కలతనిచ్చి మళ్ళీ తీసేస్తాడు. దావీదు ఎంత యథార్థంగా రాశాడంటే, ఇలాంటి మాటలు రాస్తానికి జనరల్గా రాయరు. మన జీవితంలో చెప్పేయి యథార్థంగా చెప్పకుండా మనం చెప్పేదంతా కూడా పైకి చెప్తాం. దావీదు ఎంత యాక్యురేట్గా ఉన్నాడు. నేను కదలను అని అనుకున్న సమయంలో గర్వానికి వెళ్ళిపోతుంటే ముఖాన్ని దాచుకున్నాడు. అప్పుడు ఆయన తెలిసింది, ప్రభువా నీ కృపను, ఎవరి మీద నేను యుద్ధం చేసి నేను జయాన్ని సాధించిన నీ కృపే అని తెలుసుకున్నాడు. సో మన జీవితంలో కూడా ఆయా పరిస్థితులు ఎప్పుడన్నా వెళ్ళావా? వెళ్తే దేవుడు ముఖం దాచుకున్నప్పుడు మనకు కలత వస్తుంది. అలా వెళ్ళకూడదు, గర్వం వద్దు. మళ్ళా ఆయన వైపు చూస్తే చెప్తున్నాడు, ఆయన మొరపెట్టాడంట 8వ వచనం, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన వేళ నా ప్రాణము ఏమి లాభం. మేబీ ఆ వ్యాధి అంటుకొని వచ్చిందేమో తెలీదు, ఒక రోగం వచ్చింది అందుకొని అంటున్నాడు. ఇప్పుడు బతిమాలుకున్నాడు, ఎందుకంటే తెలుస్తుంది అతిశయపడ్డాను, ఇప్పుడు నాకు వ్యాధి వచ్చిన తర్వాత తెలుస్తుంది నా ఇబ్బంది అని బతిమాలుకుంటే, గోతిలోకి వెళ్తే ఏం లాభం ప్రభు, నేను స్తుతించగలనా,
మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యాన్ని గురించి అది వివరించిన, నేను గోతిలోకి వెళ్ళానికి నిన్ను స్తుతించలేను కదా అని చెప్తూ బతిమాలుకున్నప్పుడు, కరుణింపుము 10వ వచనం, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది 11, 12. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు అంగలార్పుని, అంటే ఆ బాధని దేవుడు సంతోషంగా మార్చాడు, నాట్యంగా మార్చాడు. ఇది ఆయన అనుభవం. గోనె పట్ట విడిపించి, గోనె పట్ట వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, డ్రెస్సింగ్ మార్చేస్తారు. బాధకరమైన, మనం అట్లా చేయాలని కాదు, మన హార్ట్లో రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. సంతోష వస్త్రాన్ని నాకు ధరింపజేసావని చెప్తూ, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని చెప్తున్నాడు. మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం ప్రభువుని. మన జీవితంలో బాధకరమైన పరిస్థితుల నుంచి సంతోషకరమైన పరిస్థితిలోకి నడిపించిన విషయం ఏదన్నా ఆ పరిస్థితి ఉంటే ఈ కీర్తన మనం ఈ హార్ట్ కలిగి ఉండాలి. దావీదు జీవితంలో ఏమొచ్చింది? శత్రువులు ఉన్నారు. శత్రులు ఈయన పైన గెలిచే పరిస్థితులు కూడా వచ్చినాయి, దాక్కోవాల్సి వచ్చింది. ఎవరైనా సౌలు అవ్వచ్చు, మనకు రాయబడలేదు. తన కుమారుడైన అబ్షాలోం కూడా అవ్వచ్చు. శత్రువుల మీద వారి చేతిలో పడకుండా తన ప్రాణాన్ని కాపాడాడని నిన్ను కొనియాడుతున్నాను అన్నాడు. అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా వస్తే ఈరోజు సత్యంతో నువ్వు దేవుని స్తుతించాలా. చంపు వచ్చింది, మేబీ తెలియదు ఎందుకు వచ్చిందో, అతిశయపడినాడు, అక్కడ రాసుకున్నాడు, నాకు అంత క్షేమంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు ఒక జబ్బు వచ్చింది. ముఖం దాచుకున్నాడు దేవుడు. ఆ పరిస్థితిలో దేవుడు వదలకుండా దావీదును కృపించి ప్రార్థన చేశాడు. బతిమాలుకునే హార్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఆ హార్ట్ ప్రభువే ఇస్తారు, మనకు రాదు. తర్వాత దేవుడు స్వస్థపరిస్తే ఆయన చెప్తున్నాడు, నా ఏడుపుని సంతోషంగా మార్చావు, అంగలార్పుని నాట్యంగా మార్చావు, గోనిపట్ట తీసేసి సంతోషమైన వస్త్రాన్ని నాకు ఇచ్చావు. మనకు కూడా రక్షణ అనే నీతి వస్త్రం చాలా సంతోషకరమైన వస్త్రం. అది రక్షణ అనే వస్త్రం లేకపోతే మనం పాతాళానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. దాన్ని బట్టి కూడా మనం స్తుతించవచ్చు. మన జీవితంలో స్వస్థత ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్ సిచ్యువేషన్, మనం ప్రభువుని స్తుతించవచ్చు. ప్రభువు పరిశుద్ధుడు. ఇక్కడ ఎవరన్నా పాపంలోనే కొనసాగుతూ ఉంటే ప్రభువులో మీకు దొరికేది ఏంటంటే పాప క్షమాపణ. మీరు కీర్తనలు 130లో 4వ వచనం చదవండి. 3వ వచనం కలిపి అది కూడా చదవండి. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఈ భూమి మీద ఉన్న ఎవరు కూడా దోషం చేసావు అని అడిగితే పరిశుద్ధుడైన దేవుడి ముందు ఎవరు నెరవలేరు. నేను నెరవలేను, ఎవరు నెరవలేరు. బట్ వివేకం కలిగిన వారికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో నీ హృదయాన్ని కడిగి నీకు పాప క్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట వలన నీకు నూతన జీవము, పరిశుద్ధాత్మనిచ్చి నేను కొత్తగా జన్మింపజేసి ఆయన నీకు రక్షణ ఇస్తాడు. మన దోషాలు కనిపెట్టి ప్రభువు చూస్తే ఆయన పరిశుద్ధతను బట్టి ఎవరం కూడా మనం అక్కడ నిలవలేము. అందుకని రక్షణ లేని వారు, ప్రభు కనికరం కలిగిన వాడు, ఆయన యొక్క కోపం నిమిషమైతే దయ్య ఆయుష్కాలం, జీవితకాలం ఉంటుంది. మనకు నిన్న ఏడుపు వచ్చిందనుకో, పొద్దున కల్లా మన హృదయంలో నూతనంగా వాత్సల్యతని ఆయన ఇస్తాడు. విస్తారమైన కృపా సత్యములు, బహుదీర్ఘ శాంతము, కనికరము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తుంది. మోషేతో చెప్పాడు. సో అందుకొని మీరు పాపంలోనే వెళ్తే ఆయన న్యాయాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన దాకా మీరు అరిస్తే లాభం లేదు.
మీరు చేయాల్సింది ఏంటంటే రక్షణ లేనివారు ప్రభు పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి అని. మీ పాపాలు ఒప్పుకుంటే మీకు క్షమాపణ, ఆ నిత్య నరక శిక్ష నుంచి మీకు తప్పింపు ఉంటుంది. అంతేకాదు ఆయన మీతో ఉండి మిమ్మల్ని విడవకుండా తన బిడ్డల్లాగా మిమ్మల్ని చూసుకుంటూ ఆయా పరిస్థితులు మీరు గర్భంలో పడినప్పుడు మళ్ళా మీకు శిక్ష అనే మేత పెట్టి సరిచేస్తూ వాడు విడవకుండా అలా ఆయన పరిశుద్ధిలో నడిపిస్తాడు. ఆయన మనకు పరమ వైద్యుడు, శరీరానికైనా మానసికంగా అయినా. ఆయన మనకి దుఃఖ దినాలు పోగొట్టి మనకి సంతోష దినాలు నెమ్మదిని కలుగు చేసే దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.